దేవుని చేత అనుగ్రహించబడిన అవయవాలు, కృపావరాలు ఆయనకు మహిమ తేవాలని సంఘమా, దేవాతి దేవుని మహాకృపను బట్టి, దేవాతి దేవుని మహాశక్తిని బట్టి ఇది నా సాయంకాల ఆరాధన నిమిత్తమై ఆత్మదేవుడు మనకు అనుగ్రహించినటువంటి కొన్ని సత్యాలను మనము ధ్యానించుకుందాం. సర్వ ప్రపంచము దేవాతి దేవుని యొక్క, అద్వితీయ దేవుని యొక్క మానవ రూపము, మానవునిగా జన్మించినటువంటి రోజును ఆ రీతిగా ధ్యానించుకొనుచు ఈ నెల మాసములు కూడాను అందులో ఉన్న కొన్ని సత్యాలను, మర్మయుక్తమైన బోధలను విని తమ ఆత్మీయతను బలపరచుకొనుచు ఒక నూతనమైన ఆత్మీయతతో కూడిన శక్తిని పొందటానికి ప్రతి విశ్వాసి బలపరచబడి సిద్ధపరచబడుచున్న సంగతి మనందరికీ తెలిసినది. క్రిస్మస్ అనగానే సంతోషము, క్రిస్మస్ అనగానే మహా సంతోషము, క్రిస్మస్ అనగానే ఆనందదాయకమైనటువంటి ఒక వినూత్నమైనటువంటి అద్భుతమైనటువంటి క్రియగా రక్షింపబడిన విశ్వాసులందరూ వారి యొక్క జీవన క్రమంలో స్థిరపరచబడి అద్భుతమైనటువంటి ఆశ్చర్యకరమైనటువంటి ఆత్మతో నింపబడిన వారై వారు బలపరచబడిన స్థితి మనం చూస్తున్నాం. తద్రీతిగా మహోన్నతుని మహాదేవుని మహాకృపను బట్టి యేసు క్రీస్తు ప్రభులు వారు మనందరికీ తెలుసు. ఆయన పుట్టుక తెలుసు, ఆయన ఏ గ్రామంలో పుట్టారో తెలుసు, ఏ ప్రవచన రూపంలో పుట్టారో తెలుసు. అదే రీతిగా ఆయన యొక్క అద్భుతమైన ప్రవచనాత్మకమైన పుట్టుకంతా కూడాను మనము ధ్యానిస్తూ వస్తున్నాం. అసలు పరము నుండి భూలోకములోనికి ఎందుకు ఆయన రావాల్సి వచ్చినది? అంత అవసరత, ఆవశ్యకత ఆయనకెందుకు? ఆయనకు దేవాతి దేవునికి ఎందుకు? దేవాతి దేవునికి ఎందుకు ఆయన రావాల్సిన పరిస్థితి వచ్చింది? అలనాడు వారైతే ఇశ్రాయేలీయులందరూ మొరపెడితే ఆ మొరను విని, ఆయన ప్రార్థన విని ఆయన వారిని ఆ లోకం నుండి ఆ దేశానికి పంపించారని మనం చూస్తాం. అయితే దేవుడిని ఏ మానవుడు అడగలేదు. అయినా నువ్వు మానవుడిగా రమ్మని అడగలేదు, నువ్వు భూలోకానికి రమ్మని ఎవరు అడగల. అయితే దేవాతి దేవుడు, తండ్రి అయిన దేవుడే ఆయన అద్వితీయ కుమారుని జాన్లో చెప్తాడు యోహాను సువార్తలో. అద్వితీయ దేవుని కుమారుని మనకి లోకమును ప్రేమించి he himself could love the world. ఆయనగా ప్రేమించి ఆయనగా తన అద్వితీయ కుమారుని భూలోకములోనికి పంపి ఆయన మాట్లాడిన మాటలను మనం చూచినప్పుడు నిత్య జీవమనే మాటను మనం అక్కడ చూస్తాం. నిత్య జీవము, ఆ కాన్సెప్ట్ ని దేవాతి దేవుడు తద్రీతిగా భూలోకమునికి పంపడానికి కారణమై ఉంటున్నది. కాబట్టి స్వయం ఆలోచన పరముగా దేవుడు భూలోకానికి వచ్చారు. ఆయన వచ్చిన కారణాల్లో కొన్ని కారణాలను మనం ధ్యానిద్దాం. మనం కొన్ని వారాలుగా కొన్ని ఆత్మీయ సత్యాలను ధ్యానించుకున్నాం. ఆ రీతిగా దేవాతి దేవుని యొక్క మహోన్నతమైన మహాకృపను బట్టి యేసు అనేకుల కొరకు విమోచన క్రయధనముగా వచ్చెను. ఫస్ట్ యేసు క్రీస్తు ప్రభులు వారు అనేకులకు కొరకు విమోచన క్రయధనముగా వచ్చెను. విమోచనము, క్రయధనము, విమోచనము అనగా
ఒక వ్యక్తి యొక్క కట్టడి లేకపోతే శ్రమ, ఇబ్బంది, లేకపోతే అలాంటి పరిస్థితుల నుంచి విడుదల చేసే స్థితిని విమోచనము. అయితే మానవునికి ఎక్కడి నుంచి విమోచన రావాలి, ఎక్కడి నుంచి విమోచన కలగాలి అంటూ ఆయన ఒక క్రయధనముగా వచ్చారని చెప్తున్నాడు. మనందరికీ తెలుసు, గ్రామాల్లో ఒక పశువులు వారి కాని పొలముల్లోనికి వెళ్ళి అవి ఆ యొక్క పొలమును నాశనం చేసి, అంటే ఆహారం తిన్నప్పుడు పొలమును నాశనం చేసినప్పుడు వారు ఆ రీతిగా ఆ వ్యక్తిని, ఆ పశువును తీసుకొని వెళ్ళి బంధుల దొడ్లో పెడతారు. గ్రామాల్లో పెట్టినప్పుడు ఆ బంధుల దొడ్డిలో పెట్టిన ఆ పశువుని విడిపించడానికి మరలా తిరిగి యజమానుడు వస్తాడు. ఆ పశువు యొక్క యజమానుడు వచ్చి ధనమును చెల్లించి ఆ పశువును తీసుకొని వెళ్తాడు, తన సొంతం చేసుకుంటాడు. ఇప్పుడు జరుగుతున్న విమోచన క్రయదయం ఏంటంటే, ఆ దేవుడే ఆ పిరికుమారుని క్రయధర్మగా ఇచ్చి మనల్ని విమోచించడానికి భూలోకానికి వచ్చారు. చాలా సున్నితమైన మాటలు ఇవి. దేవాతి దేవుడు మనలను తనకు తనుగా ప్రేమించి తనకు తనుగా మనలను ఆశీర్వదించడానికి తన అద్వితీయ కుమారుని, అనగా ఇంకొక కుమారుడు లేడు, ఒకవేళ ఒక కుమారుని ఇస్తే రెండో వాడని ఉన్నాడని మనసులో ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుంది. అందుకనే పరిశుద్ధ గ్రంథంలో ఎప్పుడు కూడా అద్వితీయ కుమారుడు, అద్వితీయ అంటే రెండవ వాడు లేడు, ఏకైక కుమారుడు. మనందరికి తెలుసు, ఒక్క కుమారుడు ఒక్క కుమార్తె ఉంటే ఎంతో ప్రేమిస్తుంటారు, వారిని ఎంతో గారభంగా చేస్తుంటారు, వారికి శ్రమలు లేకుండా చేస్తుంటారు, లోకరీతిగా మనం చూస్తుంటాం. అయినా నీ ప్రేమ ముందు దేవుని యొక్క సాక్రిఫైస్ ఎక్కువైంది. నిన్ను ప్రేమించుటలో దేవుని యొక్క సాక్రిఫైస్ ఎక్కువైపోయిందని గమనించాలి విశ్వాసి. ఆ స్థితిని నువ్వు గమనించినప్పుడు, అందులో అంతరార్థాన్ని నువ్వు గ్రహించినప్పుడు, ఒకవేళ నువ్వు రక్షించబడితే ఎన్నటికీ ఆయనకు విరోధంగా జీవించలేవు. ఆ స్థితి నువ్వు కలగకనే ఇంకను నామినల్ అనే వర్డ్ని వాడుతుంటే, ఒకప్పుడు నేను దాన్ని త్యజించేవాడిని. ఏటాళ్ళగా మాట్లాడతాను పర్టికులర్ సంఘం వాళ్ళని. అంటే దానిలో అంతరార్థం ఏంటంటే, హృదయ శుద్ధితో, పూర్ణ హృదయముతో, పూర్ణ మనస్సుతో, పూర్ణ శక్తితో ఆ దేవాతి దేవుని కలిగి ఉండకపోవటాన్ని మాట్లాడుతున్నారు వారు. కాబట్టి మనము పూర్ణాత్మ, పూర్ణ శక్తి, పూర్ణ మనస్సుతో దేవాతి దేవుని అంగీకరించి, కారణం ఏంటంటే నిన్ను విమోచించి నీకు నిత్య జీవం ఇవ్వటానికి ఆయన క్రయధనముగా వచ్చారు. ఎవరికి క్రయధనము చెల్లించాలి? ఎవరికి చెల్లించాలి క్రయధనం? యజమానుడికి చెల్లించాడే. ఆ యొక్క పశువు యజమానుడు వచ్చి ఎవరైతే బందీలో పెట్టారో ఆ యజమానుడు జయించి వెళ్ళాడని మనం ఆ యొక్క సాతాను గురించి మాట్లాడుకుంటాం. అయితే దేవాతి దేవునికి క్రయధనముగా ఆయన అర్పించాడు. బలి అర్పణగా ఒక బలి పశువుగా అర్పింపబడి ఆయన నీ కోసం రక్షణ కలిగజేశాడు, నిత్య జీవనకు వారసుని చేశారని మనమందరము గ్రహించబద్దలమవుతున్నాం. చూడండి, పరిశుద్ధ గ్రంథములు 4వ అధ్యాయం గలతీ 4వ వచనములో ఆత్మదేవుడు మాట్లాడుతున్నటువంటి ఈ మాటను ఈ రీతిగా చదువుకుంటూ వస్తున్నాం. గలేషియన్స్, గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 4వ వచనములో ఆత్మదేవుడు ఈ సత్యాన్ని మనకు తెలియజేస్తున్నాడు. అయితే కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను. ఆయన స్త్రీ యందు పుట్టి మనము దత్తపుత్రులము కావాలని
ధర్మశాస్త్రముకు లోబడిన వారిని విమోచించుటకై ధర్మశాస్త్రమునకు లోబడిన వాడైను. ఏ ధర్మశాస్త్రములనైతే పాపి తన యొక్క పాపంలో నివృత్తి చేయటానికి నిష్కలంకమైన పశువును తీసుకుని వచ్చి ఆ పరిశుద్ధ స్థలములో ఉన్న బలిపీఠంపై రక్తమును ప్రోక్షించి పాప విముక్తులు అవుతారో ధర్మశాస్త్రంలో, ఆ ధర్మశాస్త్ర ప్రకారము నీ దేవుడు నా దేవుడు ఒక బలి పశువుగా ఆ యొక్క నిష్కలంకమైన రక్తమును ప్రోక్షించి నీ రక్తమును శుద్ధీకరించి పవిత్రపరిచి నిన్ను నిత్య జీవమునకు వారసులను చేయటానికి, అంత మాత్రమే కాకుండా దత్తపుత్రత్వము ఇవ్వటానికి, అనగా ఒక్కసారి స్వంత కుమారుడివి ఇప్పుడేమయ్యామంటే దత్తపుత్రత్వంలోనికి వెళ్ళిపోతున్నావు, దేవాతి దేవునికి కుమారత్వాన్ని పొందబోతున్నావు అని ప్రతి విశ్వాసం అందుకు సంతోషిస్తారు. హ్యాపీ క్రిస్మస్. ఒక గొప్ప activity had been done by Jesus on the earth, which had been moved every universe into the eternity while they are accepting Jesus. దేవాతి దేవుని యొక్క అద్భుతమైన మహాకృపను బట్టి హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 14వ వచనాన్ని కూడా చదువుకుంటూ వస్తాం. కాబట్టి ఆ పిల్లలు రక్త మాంసములు కలవారైనందున ఆ ప్రకారమే మరణము యొక్క బలము కలవారిని, అనగా అపవాదిని మరణము ద్వారా నశింప చేయుటకును, జీవిత కాలమంతయు మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకును ఆయన కూడా రక్త మాంసములలో పాలివాడాయను. దేవాతి దేవుడు అద్భుతమైనటువంటి మనకున్నటువంటి బాధను గురించి చెప్తున్నాడు, మనకున్నటువంటి సమస్యను గురించి చెప్తున్నాడు, మనకున్నటువంటి ఇబ్బందిని గురించి చెప్తున్నాడు, మనకున్నటువంటి దుఃఖముని గురించి చెప్తున్నాడు. ఏంటిట మనకి జీవిత కాలమంతయు మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకు. ప్రతి విశ్వాసి గమనించాలి, మరణ భయము, దాస్యము. ఎవరికి దాసత్వము? అపవాదికి దాసత్వం. అపవాది యొక్క మైండ్ సెట్ ని బట్టి నువ్వు జీవిస్తుంటావు. అపవాది యొక్క క్రియలు, అపవాది యొక్క మైండ్ నీ జీవితంలోనికి వచ్చి అపవాది యొక్క మనస్తత్వం ద్వారా నీ యొక్క జీవితాన్ని నువ్వు గడుపుతున్నావు. ఆ రీతిగా దేవాతి దేవుడు మాట్లాడుతున్నటువంటి మాట ఏమిటంటే, శక్తి, ఆయన యొక్క శక్తి ద్వారా ఒక నూతనమైన అనుభవాన్ని మనకు దయచేస్తున్న స్థితిని మనం గమనించబోతున్నాం. మహాదేవుడు 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 అద్భుతమైన కార్యము ఏంటంటే, జీవిత కాలమంతయు మరణ భయము దాస్యమునకు లోబడి మరణ భయము చేత ఉండే నిన్ను రక్షించడానికి ఆయన రక్త మాంసములో పాలువాడయ్యాడు అంటున్నాడు. ఆ సంగతి నీకు తెలుసా? అది తెలిసి ఉంటే క్రిస్మస్ రోజున ఎంత సంతోషిస్తామో ఆ భావం గుర్తించుకొని సంతోషించాలి. ఆయన పశువుల పాకలో పట్టుకోవటం అనేది ఒక భాగం అయితే, నిన్ను నిత్య జీవమునకు వారసులను చేయటం అనేది ఒక భాగమై ఉంటుంది. కాబట్టి క్రిస్మస్ లో ఇంత అద్భుతమైన సత్యము దాగి ఉన్నదని మనుష్యుడైనటువంటి నీవు నేను గ్రహించాలని ఆత్మదేవుడు మాట్లాడుతున్నాడు. అద్భుతమైన దేవుని మహాకృపను బట్టి, ఆత్మదేవుని యొక్క మహాశక్తిని బట్టి పరిశుద్ధాత్మదేవుడు మనతో మాట్లాడిన ఈ సత్యాన్ని, అపవాదిని జయించి నిన్ను విమోచించి నిత్య జీవమునకు వారసులు చేయటానికి దేవాతి దేవుడు వచ్చారు భూలోకానికని, విమోచన క్రయధనముగా ఆయన వచ్చారని. విమోచన క్రయధనముగా అంటే నీ కొరకు ఆయన చెల్లించినటువంటి రక్తము ద్వారా ఆయన నిన్ను విమోచించి నిత్య జీవమునకు వారసులను చేస్తున్నారని సంతోషించే క్రిస్మసే హ్యాపీ క్రిస్మస్. అందుకు హ్యాపీ క్రిస్మస్. ఎందుకంటే ఒక
మంచితనము, మంచి గుణము మనం చూచినప్పుడు మనం ఏం చేస్తుంటాం, దానికి ఒక ప్రత్యేకమైన రోజును నిర్ణయించి ఆ మనుష్యుడికి కృతజ్ఞతలు చెల్లిస్తాం. ఆ మనుషున్నే మనం అప్రిషియేట్ చేస్తాం. నీ దేవుడు చేసిన క్రియకి నీవు సంతోషించి కృతజ్ఞతలు చెల్లించే రోజే హ్యాపీ క్రిస్మస్. అది ఒక సువార్తకు సంబంధించినది. అది దేవుని ఎరుగని వారు తెలుసుకొని ఇందులో ఇంత సత్యం ఉన్నది ఆ క్రిస్మస్ లోని, వారు రక్షణలోనికి రావటానికి ఒక మార్గము కూడా ఉంటుందని ప్రతి విశ్వాసి గమనించబద్దులవుతున్నారు. అదే రీతిగా రెండవది, పాపులను మారు మనసు పొందు నిమిత్తము, క్రొత్తగా జన్మింప చేయి నిమిత్తము ఆయన భూలోకానికి వచ్చారు. పాపులు ఒకవేళ మాట్లాడితే యేసుక్రీస్తు వారు భూలోకానికి రాలేదు అని అంటే, పాపులుగానే మనకు ఒక టైటిల్స్ ఉన్నాయి తండ్రి అయిన దేవుని దగ్గర మానవుడు. ఇప్పుడు మనం పరిశుద్ధులుగా ఆయన దగ్గర నామాలు లిఖించబడ్డనే ఆయన కుమారుని రక్తం ద్వారా, ఆయన కుమారుడు భూలోకానికి రావటం వల్ల యువర్ నామన్క్లేచర్ హ్యాడ్ బీన్ రిటన్ దేర్ లైక్ యాస్ పరిశుద్ధుడు. పరిశుద్ధుడివి నీవు. తద్రీతిగా దేవాది దేవుడు నీ పాపమును కొట్టివేసి, నీ పాపమును క్షమించి, తద్వారా నిన్ను నిత్య జీవనకు వారసులు చేయడానికి యోగ్యత అనే ఒక కారణభూతమైనటువంటి ఆ రక్షణను అనుగ్రహించిన ఆ దేవుడు నీకు ఒక మార్పునిచ్చారు. క్రొత్త జన్మ, న్యూ బర్త్ అనే ఒక నూతనమైనటువంటి బర్త్ ని ఆయన ఇచ్చిన బర్త్ ద్వారా, ఆయన వచ్చినటువంటి పుట్టుక ద్వారా పాపిగా చెప్పబడుతున్న నీకు ఒక నూతనమైనటువంటి పుట్టుకను దేవుడు ఇస్తున్నారు. మెటమార్ఫోసిస్, ఒక నూతనమైన రూపాంతరాన్ని నీకు ఇస్తున్నారు. ఆ స్థితి నువ్వు ఎరిగి ఉంటే దేవునికి కృతజ్ఞతలు చెల్లించడానికి వెనుకాడవు. ఆ స్థితి నువ్వు ఎరిగి ఉంటే ఆ క్రిస్మస్ దినాన సంతోషించడానికి ఎప్పటికీ వెనుకాడవు. చాలా మంది క్రైస్తవుల్లోనే గుంపులు ఉంటారు. క్రిస్మస్ కి ఎందుకు అంత పండగ చేయాలంట? అసలు ఆయన అప్పుడు పుట్టాడని, ఎప్పుడు పుడితే ఏమి, పుట్టాడా లేదా? ఇలాగ నన్ను వాదించిన విశ్వాసులు కాపర్లే ఉన్నారు. నేను ఒక్కటే ఒక ప్రశ్న వేశా, నీ పుట్టుకను ఎవడు చెప్పాడు అన్న? మీ అయ్యకి పుట్టేవని. ఇది ఈ వాడే. ఎవరో చెప్తే విన్నావు కదా, మీ అమ్మో, మీ నాన్న, మీ బంధువులు, డాక్టర్ చెప్తేనే విన్నావు. ఎందుకు నమ్మావు? అది నీ పుట్టుకను నమ్మిన నువ్వు రక్షకుడైన యేసుక్రీస్తు వారు పుట్టి క్రీస్తు శకము క్రీస్తు పూర్వమని ఒక అద్భుతమైనటువంటి శక్తివంతమైన స్థితిని ప్రపంచానికి ఇస్తే దాన్ని నేను ఎందుకు నమ్మాలనే కాపరివి నువ్వు ఎందుకు రక్షింపబడాలి? ఎందుకు ఆయన సేవ చేయాలి? అలాంటి సాతానుకు సంబంధించినటువంటి క్రియలు లోకములో చొప్పించబడి ఉన్న వాటి నుంచి తొలగించడానికి ఆయన భూలోకానికి వచ్చారు. సాతాను చేత బంధింపబడకూడదు. మా సంఘం వాళ్ళు ఒప్పుకోరు. వాళ్ళ సంఘమా? బైబిలా మనకు కావాల్సింది? సంఘమా కావాలి మనకి? దేవుని సత్యం కావాలా? కాబట్టి క్రీస్తునందు ప్రియమైనటువంటి వారులారా, క్రీస్తు పుట్టుకలో పాపులు మారు మనస్సు పొందటానికి, చూడండి అక్కడ నిన్ను పనిష్ చేయటానికి ఆయన ఒప్పుకోలేదు. నువ్వు పాపివని పనిష్ చేయటానికి ఇవ్వలేదు, ఆయన ఒప్పుకోలేదు. మారు మనస్సు అనే మానవునికి ఉన్నటువంటి ఆ జ్ఞానమును బట్టి మారు మనస్సు పొందమని ఒక యోచనతో కూడిన స్థితిని అనుగ్రహించారు. అనగా నీ మనస్సును మార్చుకోమంటున్నారు, క్రొత్తగా జన్మించమంటున్నారు, పాపపు జీవితాన్ని వదిలేయమంటున్నారు, ఆ లోకము వైపు చూడొద్దు అంటున్నారు. ఈయన మాట్లాడుతున్నటువంటి మాటల్లో సత్యమరిగి ఆయనను వెంబడించమని అంటున్నారు. ఆ రీతిగా దేవుడు మనకి అక్కడ కూడా ఆయన ప్రేమను కృపను చూపించారు. ఈ డిడ్ంట్ గివ్ యూ పనిష్మెంట్. పనిష్మెంట్ అనేది లేకుండా
మనల్ని ప్రేమించి నీ మనస్సును మార్చుకోమని ఒక యోగ్యకరమైన స్థితిని కూడా అనుగ్రహించారు. అది గమనించి మనకు పనిష్మెంట్ లేకుండా చేసిన, అందుకే హ్యాపీ క్రిస్మస్. అదర్వైజ్ ఆ పనిష్మెంట్ ఉంటే ఏముంటుందో మనందరికీ తెలుసు తీర్పులో. కాబట్టి క్రిస్మస్ అంటే రెండవది పాపులు మారు మనసు పొందటానికి దేవుడు అనుగ్రహించినటువంటి గొప్ప యోగ్యకరమైన స్థితిని మనము గ్రహించబద్దులవుతున్నాం. చూడండి, ఆ లుక్ లో ఒక మాట చదువుకుందాం. లూకా సువార్త 7వ అధ్యాయము 48వ వచనములో ఆత్మదేవుడు సదృశ్యంగా మనకు తెలియజేస్తున్నటువంటి మాటలు మనం ఈ దినాన చదువుకుంటూ వస్తున్నాం. హల్లెలూయా. 7:48 నీ పాపములు క్షమింపబడి ఉన్నవి అని ఆమెతో అనెను. అప్పుడు ఆయనతో కూడా భోజన పంక్తిని కూర్చున్న వారు పాపములు క్షమించుచున్న ఇతడు ఎవడని తమలో తాము అనుకొనిరి. కొత్తగా ఇంట్రడ్యూస్ చేస్తున్నాడు ఆయన. క్షమించబడటం, పాపాలు క్షమించబడటం అనేది ఆయన ఇంట్రడ్యూస్ చేస్తున్నాడు. యేసయ్య చేస్తారు. ఆయన రక్తము ద్వారా మనం క్షమించబడతామని ఆ స్త్రీని గురించి దేవుడు మాట్లాడుతున్న స్థితిని మనం గమనిస్తాం. కాబట్టి ఎలాగైతే దేవుని దగ్గరికి వచ్చి అక్కడ రాస్తాడు చూడండి, ఆ స్త్రీ వైపు తిరిగి సీమోను, ఈ స్త్రీని నువ్వు చూచుచున్నావే, నేను నీ ఇంటిలోకి రాగానే నీవు నా పాదములకు నీళ్ళు వేయలేదు, కానీ ఈమె తన కన్నీళ్లతో తమ పాదముల తడిపి తన వెంట్రుకలతో తుడిచెను. కాన్సెప్ట్ ఏంటంటే అక్కడ పశ్చాత్తాపము, మారు మనసుతో కూడిన మనస్సు గల ఒక స్త్రీని మనం చూపించి ఆ బిడ్డ చేసినటువంటి క్రియలో కన్నీరు, పశ్చాత్తాపములు ఏమొస్తాయి? ప్రాయశ్చిత్తం చేసుకున్నప్పుడు ఏమొస్తుంది? కన్నీరు వస్తుంది. ఆ కన్నీటితో ఏం చేస్తుందంటే ఆయన పాదాలు కడుగుతూ ఉన్నది, మరలా ఆమె జుట్టుతో తుడుస్తూ ఉన్నది. కాబట్టి క్రీస్తునందు ప్రియమైనటువంటి వారు, అటువంటి స్థితిని, మారు మనస్సు అనే స్థితిని, పాపములు క్షమించబడతాయనే స్థితిని ఇచ్చిన రోజే ఆ క్రిస్మస్ అని మనం గ్రహించాలి. ఆత్మదేవుడు మంచి దేవుడని మనం గ్రహించినప్పుడు ఆ అద్భుతమైన లూకా 5:31లో కూడా ఒక సత్యాన్ని చదువుదాం. లూక్ సువార్తలో 5వ అధ్యాయము 31వ వచనంలో తద్రీతిగా లిఖించబడి ఉన్నది. అందుకు యేసు, రోగులకే గాని ఆరోగ్యము గల వారికి వైద్యుడు అక్కర్లేదు, మారు మనసు పొందుడికై నేను పాపులను పిలువచ్చుదును కానీ నీతిమంతులను పిలువ రాలేదని వారితో చెప్పాను. యేసుక్రీస్తు ప్రభులు వారు చెప్తున్న మాటని రోగులు ఎక్కడికి వెళ్తారు? డాక్టర్ దగ్గరికి వెళ్తారు. పాపులు ఎక్కడికి వెళ్ళాలి? దేవుని చెంతకే వెళ్ళాలి. డాక్టర్ దగ్గరికి వెళ్ళినటువంటి రోగి ఫీజు కడతాడు, నీకు ఫీజు కూడా లేదు. మారు మనస్సు అనే ఒక మనస్సును కలిగి ఉండి దేవుని చెంత నువ్వు పశ్చాత్తాపంతో ఉండటానికి ఆయన అనుగ్రహించిన మహాకృప ఉంటుందని పరిశుద్ధాత్మ దేవుడు మనతో ఈ దినాన్ని మాట్లాడుతున్న మాటల్ని మనం చూస్తూ వస్తున్నాం. అద్భుతమైన మహాకృపను బట్టి ఆత్మదేవుడు మాట్లాడిన కొన్ని సత్యాలను, పాపములు క్షమించబడుట, మారు మనస్సు అనే మాటల్ని మనం ధ్యానించున్నాం. మారు మనస్సు, నూతన జన్మ, నూతనమైన జన్మ, క్రొత్తగా జన్మించుట. దీని పనిష్మెంట్ ఉందా? క్రొత్తగా జన్మించడానికి పనిష్మెంట్ లేదే. నూతన జన్మకు పనిష్మెంట్ లేదు. ఎలాగైతే ఆ యొక్క దాసుడు వస్తాడు క్రీస్తు వారి దగ్గరికి రాత్రి జామున వచ్చి క్రొత్తగా జన్మించడం అంటే ఏమిటి అని అడుగుతాడు. క్రొత్తగా జన్మించే స్థితిని ఇచ్చాడు మనకి. ఒక అద్భుతమైన, అందులో కూడా ఆయన ప్రేమ కనపడుతుంది. అందులో కూడా మన మీద ప్రేమ కనపడుతుంది. పాపులకు మారు మనసు పొంది నిమిత్తము వచ్చారు దేవుడు. మూడవది, ఆత్మీయ గుడ్డితనము గల వారిని చూపునిచ్చుటకు ఆయన భూలోకానికి వచ్చారు. ఆత్మీయ గుడ్డితనము గల వారికి
చూపునిచ్చుటకు దేవాతి దేవుడు భూలోకానికి వచ్చారని సత్యాన్ని మనము ధ్యానిస్తున్నాం. ఆత్మీయ గుడ్డితనము అనగా శారీరకముగా గుడ్డితనం ఉంటుంది. అదే రీతిగా పుట్టుగుడ్డివాడిగా ఉంటాడు. అదే రీతిగా ఆత్మీయ గుడ్డితనం ఉంటుంది. ఆత్మీయ గుడ్డితనం అంటే ఏమిటి? శారీరక గుడ్డితనం అంటే ఏమిటి? పుట్టుకతో గుడ్డితనం అంటే ఏమిటి? ఈ లోకములో ఉన్నటువంటి ఏ సృష్టినైనా చూడటానికి దేవుడు మనకి దృష్టినిచ్చారు. ఓకే, అయితే దాగి ఉన్నటువంటి అదృశ్యుడైనటువంటి దేవుని యొక్క పరమును చూడటానికి, దేవుని యొక్క వాక్యములో సత్యము వినటానికి మనకి అంధత్వాన్ని కలుగు చేస్తున్నాడు అపవాది. అపవాది యొక్క క్రియలతోనే ఈ యొక్క లోకమంతా చిత్రీకరింపబడి ఉన్నదని మీరు గ్రహించాలి. కాబట్టి ఆ ఆత్మీయ గుడ్డితనంలో నుంచి మనకి ఒక నూతనమైన ఆత్మీయ దృష్టిని ప్రసాదించడానికి నీ దేవుడిచ్చాడు. ఒక మారు మనసునిచ్చారు. మూడవది ఏంటంటే ఆత్మీయ గుడ్డితనం నుంచి విడుదల. ఏ సాతానుడైతే మన కొరింథీయులు ఎప్పుడు చదువుతాం, ఆయన మన యొక్క సువార్తను బోధిస్తున్నప్పుడు ఆ సువార్తలో పరిశుద్ధాత్మని యొక్క మాటలను బట్టి ఆ పౌలు భక్తుడు తెలియజేసిన ఈ మాటని ఒకసారి గుర్తు చేసుకుందాం. మన యొక్క ఆత్మీయతలో బలపరచబడినటువంటి స్థితి. 4వ వచనము 4వ అధ్యాయము 2 కొరింథీ. దేవుని స్వరూపి అయిన క్రీస్తు మహిమను కనపరచు సువార్త ప్రకాశం వారికి ప్రకాశింపకుండా నిమిత్తము ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రములకు గుడ్డితనము కలుగ చేసెను. అది ఆ ఏ గుడ్డితనాన్ని అయితే అపవాది క్రియేట్ చేశాడో ఆ గుడ్డితనమును కొట్టివేసి ఆ స్వార్థలో ఉన్నటువంటి పరమనున్నటువంటి సత్యాలు, పరలోకము, నిత్య జీవము, కుమారత్వము, ఆయన సన్నిధిలో ఉండుట, ఆయనతో జీవించుట, ఆయనను స్తుతించుట, ఈ యొక్క సత్యాలన్నీ తెలియచేయటం, ఆయన పరమనున్నటువంటి ఆ నూతన యెరూషలేములో ఉన్న ఆ పట్టణపు పరిధులను చూచి సంతోషించి జ్ఞానాన్ని, ఆత్మ జ్ఞానాన్ని ఇవ్వటానికి నీ దేవుడు భూలోకానికి వచ్చారు. అట్టి స్థితి ఒకవేళ ఆయన కనుక రాకపోయి ఉన్నట్లయితే the total world will be dark. మ్యాచెస్ లో అనుకుంటా అంధకారమైనటువంటి ఈ లోకంలోనికి అనే మాటని ఆ 1వ అధ్యాయం 2వ అధ్యాయంలో I would have to assess it. Hallelujah, 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 hallelujah. స్తోత్రం, 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 స్తోత్రం. మహోన్నతుడైన మహాదేవునికి, ఆత్మదేవుని యొక్క శక్తివంతమైన స్థితిని 16వ వచనం 4వ అధ్యాయంలో నజరేతు విడిచి జబూలేను నఫ్తాలీయును దేశముల ప్రాంతంలో సముద్ర తీరమందల కపెర్నహూమునకు వచ్చి కాపురముండెను. జబూలూను దేశమును నఫ్తాలి దేశమును యొర్దాను కవలనున్న సముద్ర తీరమున అన్ని జనులు నివసించు గలిలయ చీకటిలో కూర్చొని ఉన్న ప్రజలను గొప్ప వెలుగు చూచిరి. మరణ ప్రదేశములో మరణ ఛాయలో కూర్చున్న వారికి వెలుగు ఉదయించెను. ప్రవక్త చెప్పిన యెషయా ప్రవక్త చెప్పిన ప్రవచనాన్ని మనం గుర్తు చేసుకుందాం. ఒక అద్భుతమైన శక్తివంతమైన వెలుగు, ఆ జీవపు వెలుగు, ఆ జీవంలో ఉన్నటువంటి నీతియుక్తమైనటువంటి వెలుగును తెలియచేయటానికి ఆ సాతాను అంధకారములో ఉన్న మనల్ని ఆయన యొక్క పరమనున్నటువంటి గొప్ప స్థితిని ఆయన ఇవ్వటానికి భూలోకానికి వచ్చారు. అందుకు క్రిస్మస్ ని సంతోషంగా చేసుకుంటాం. మన బర్త్డేకే మనం ఎంతో సంతోషంగా చేసుకుంటామే. మనకి ఎన్ని విధాలుగా దేవుడు సహాయం చేసిన ఆ క్రియలను గుర్తించుకొని సంతోషపడటంలో తప్పు లేదు, తప్పు లేదు, తప్పు లేదు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 8వ వచనమును మనం చదువుకుంటూ వస్తున్నాం. 5:8 ఎఫెసీ. హల్లెలూయా. మీరు పూర్వమందు చీకటి అయి ఉంటిరి. మనల్ని గురించే చెప్తున్నాడు. ఇప్పుడైతే ప్రభువు నందు వెలుగై ఉన్నారు. దేవునికి స్తోత్రాలు చెప్పండి. అందుకు నీ దేవుడు క్రిస్మస్ రోజున
నీకు అనుగ్రహించినటువంటి యోగ్యకరమైన వెలుగుమైన మనం ఎవరమాట? తెస్సలోనిక పత్రికలు చెప్తాడు, వెలుగు సంబంధులము. నీ దేవుడు అంటున్నాడు, నేను ఈ లోకమునకు వెలుగై ఉన్నానంటున్నాడు. అది ఇవ్వటానికి వచ్చాడు. చీకటిలో ఉన్న నీకు వెలుగుమయమైన జీవితాన్ని. మనందరికీ తెలుసు, చీకటిలో ఉంటే హౌ డు యు ఫీల్ ఇన్ ద లైఫ్? ఎలాగుంటావు చీకటిలో ఉన్నప్పుడు? నీ యొక్క మైండ్ సెట్ ఎలా ఉంటుంది? ఫిజికల్ గా. ఆత్మీయ గురుడితనం అంటే ఇక చెప్పే పని లేదు. నీకు ఆత్మీయ గురుడితనం నుంచి ఒక జీవపు వెలుగునిచ్చినటువంటి దేవుడని దేవాతి దేవుడు తెలియజేస్తున్నారు. కొలొస్సియన్స్ 1:13 మరి ఒక సత్యాన్ని చదువుకుంటూ వస్తున్నాం. కొలొస్సీయులకు రాసిన పత్రిక 1:13. ఆయన మనలను అంధకార సంబంధమైన అధికారముల నుండి విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులుగా చేసెను. ఆ స్టెప్ లో నుంచి ఆత్మజ్ఞానం అన్నాడు కదా, ఆ ఆత్మజ్ఞానాన్ని దయచేయటానికి, ఆగృడితనం నుంచి విడుదల చేయటానికి ఆయన మనతో మాట్లాడుతున్న మాట ఏమిటంటే, స్పష్టంగా చెప్తున్నాడు, విడుదల చేసి అంధకార సంబంధమైన అధికారములో నుండి విడుదల చేసి. అంధకార సంబంధమైన అధికారి ఎవరు? అపవాది. అపవాది యొక్క అధికారం నుంచి నిన్ను విడుదల చేసే. విడుదల అంటే మీకు తెలుసు, ఒక జైల్లో నుంచి ఒక వ్యక్తిని బయటికి పంపినప్పుడు విడుదల అనే మాట. ఒక స్థితి నుంచి బయటికి వచ్చే స్థితి. ఇప్పుడు మన స్థితి ఏమిటంటే, ఆ యొక్క క్లచెస్ ఆఫ్ ది సేటన్, ఆ బంధకములు, దాని నుంచి విడుదల చేశాడు నీ దేవుడు. అది క్రిస్మస్ ఉద్దేశం. అంధకార సంబంధమైనటువంటి ఆ బంధకముల నుంచి నిన్ను విడుదల చేసి ఆయన అనుగ్రహించినటువంటి గొప్ప స్థితి, తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులుగా చేసింది. ఎవరిదంటే ఈ రాజ్యం? ఎవరిది రాజ్యం? పరలోక రాజ్యం ఎవరిది? యేసయ్యదని తండ్రి అయిన దేవుడు చెప్తున్న మాటని పౌలు భక్తుడు కొలస్సీయులకి ఇతిమిద్దముగా ఆత్మజ్ఞానంతో చెప్తున్న మాటని గ్రహించాలి. అక్కడ రాస్తున్నాడు చూడండి, 4 మాటను ఏమంటున్నాడంటే, తన ప్రేమ కుమారుని ఎడల చూపించి రాజ్య నివాసులుగా, ఆయన యొక్క రాజ్య నివాసులుగా మనం వెళ్ళబోతున్నాం. ఆ యొక్క ఆత్మ జ్ఞానాన్ని మనకిస్తూ ఆయన తెలియజేసిన మాటలను బంధకముల నుంచి విడుదల చేశాడని మనం గ్రహించబద్దులమవుతున్నాం. జాన్ 12:46 మరి ఒక సత్యాన్ని చదువుకుందాం. 12th chapter 6th verse. హల్లెలూయా. నా యందు విశ్వాసం ఉంచి ప్రతి వాడు, every believer has to find it out and he has to assess himself. He has to assess himself. ఏంటిటా మనకి విశ్వాసము ద్వారా ఆ చీకటి నుంచి వెలుగులోనికి రావటానికి మార్గాన్ని ఇచ్చాడు. చూడండి అంటున్నాడు, నా యందు విశ్వాసం ఉంచి ప్రతివాడు చీకటిలో నిలిచి ఉండకుండునట్లు నేను ఈ లోకమునకు వెలుగుగా వచ్చి ఉన్నాను. అది క్రిస్మస్ లో ఉన్న అంతరార్థం ఏంటంటే, ఆయన ఒక మార్గాన్ని, మారు మనస్సు అనే మార్గం ద్వారా మరలా ఇప్పుడు ఏమవుతుంది, విశ్వాసాన్ని స్థిరపరచుకుంటే నువ్వు వెలుగుమయమైనటువంటి బిడ్డగా మార్చబడ్డావు, చీకటి నుంచి విడుదల కాబట్టావు అని పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేసిన ఈ మాటను మనం చదువుకుంటూ వస్తున్నాం. మరి యొక్క సత్యాన్ని చదువుతూ వస్తున్నాం. హల్లెలూయా, 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 స్తోత్రం. 9వ అధ్యాయము యోహాను 39. అప్పుడు యేసు, చూడని వారు చూడవలను, చూచువారు గుడ్డివారు కావాలను, తీర్పు నిమిత్తము నేను ఈ లోకములకు వచ్చిందని చెప్పాను. చూడని వారు చూడవలను. అందులో యు ఆర్ ది పర్సన్ గోయింగ్ టు వాచ్ అండ్ సీ the life of the God where he is living on. ఏ దేవుడైతే జీవిస్తున్నారో అక్కడ స్థితిని చూడబోతున్నామని పరిశుద్ధాత్మ దేవుడు మనకి తెలియజేస్తూ ఉన్నారు. మరి యొక్క సత్యాన్ని మనం 3వ సత్యాన్ని తెలుసుకున్నాం.
నాలుగవది, యేసు క్రీస్తు లోకమునకు తీర్పు తీర్చుటకు రాలేదు, మనకు తీర్పు తీర్చడానికి రాలేదు. చాలా జాగ్రత్తగా వినాలి అందరు కూడా. ఆయన లోకమునకు తీర్పు తీర్చడానికి రాలేదు, లోకాధికారికి తీర్పు తీర్చడానికి వచ్చాడు. క్రిస్మస్ అంటే మనల్ని మారు మనసు అన్నాడు, మనకి సింపుల్ లాజిక్ ఇచ్చేసాడు. మనం ప్రేమించాడు కదా నిన్ను, ఆయన ప్రేమించబట్టే కదా ఆయన కుమారుని పంపాడు, అద్వితీయ కుమారుని. కాబట్టి ఇప్పుడు అంటున్నాడు, ఆయన అంటున్న మాటలో సత్యం ఏంటంటే, అద్భుతమైన మాటని, తీర్పు తీర్చుటకు రాలేదు ఆయన. క్రిస్మస్ దేనికి వచ్చాడు? లోకానికి తీర్పు తీర్చడానికి రాలేదు, సాతానుడికి తీర్పు తీర్చడానికి వచ్చాడన్న సంగతిని మనం గ్రహించబద్ధులమవుతున్నాం. హల్లెలూయా. రోమీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 11వ వచనమును చదువుకుంటూ వస్తున్నాం. 2nd chapter 11th verse. హల్లెలూయా. దేవునికి పక్షపాతము లేదు, ధర్మశాస్త్రము లేక పాపము చేసిన వారందరూ ధర్మశాస్త్రము లేకే నశించెను. ధర్మశాస్త్రము కలిగిన వారై పాపము చేసిన వారందరూ ధర్మశాస్త్రానుసారముగా తీర్పు నందుదురు. ధర్మశాస్త్రము ఇది వారు దేవుని దృష్టికి నీతిమంతులు కారు, కానీ ధర్మశాస్త్రం నుంచి ప్రవర్తించి వారే నీతిమంతులుగా ఎంచబడుదురు. ఇక్కడ యూదుల్ని మనల్ని కంపేర్ చేస్తూ, వారికి ధర్మశాస్త్రానుసారమైనటువంటి పాపం చేసిన వారిని ఆయన ఏ రీతిగా తీర్పు తీరుస్తున్నాడో కూడా క్షమించి తీరుస్తున్నాడు. ఇప్పుడు యూదులందరూ ఇప్పుడు బలిపీఠంలో పశువులను బలిస్తున్నారా? లేదు, లేదు. ఇశ్రాయేలీయులు చూడండి. కాబట్టి వారికి అనులైన నీకును నాకును ఆయన ఏం చేస్తున్నాడంటే, సాతానుడికి తీర్పు తీర్చి నిన్ను నన్ను రక్షించడానికి ఆయన చేసిన క్రియను మనము గ్రహించబద్ధులం అవుతున్నాం. దేవాతి దేవుని యొక్క మహోన్నతమైన మహాకృపను బట్టి జాన్లో ఒక సత్యాన్ని చదువుదాం. 3వ అధ్యాయం 17వ వచనంలో ఆత్మదేవుడు మాట్లాడిన మాటని మనం చదువుకున్నాం ఆల్రెడీ. మనం ఒకసారి గుర్తు చేసుకుందాం. 3వ అధ్యాయం 17వ వచనం. లోకము తన కుమారుని ద్వారా రక్షణ పొందుటకే కాని లోకమునకు తీర్పు తీర్చుటకు దేవుడు ఆయనను లోకములోనికి పంపలేదు. ఎవరిని తీర్పు తీర్చడానికి వచ్చారు? ఆయన సాతానుని జయించడానికి వచ్చారు. సాతానుని జయించడానికి వచ్చారు. చూడండి, మరణముపై అధికారము కలవారిని జయించటానికి ఎబ్రీ పత్రికలో ఇంతకుముందు చదువుకున్నాం. మనం వాళ్ళు ఒకసారి గుర్తు చేసుకుందాం. ఎబ్రీలకు రాసిన పత్రికలో ఉన్న ఈ సత్యాన్ని ఒకసారి మనం గమనించుకుందాం. కాబట్టి పిల్లలు రక్త మాంసముల వారిని నా ప్రకారమే మరణము యొక్క బలము గలవారిని నన్ను అపవాదిని మరణము ద్వారా నశింపజేయుటకును జీవిత కాలమంతా మరణమైన దాసము లోబడి నేను విడిపించుటకును ఆయన కూడా రక్త మాంసంలో పాలువాడే మనల్ని విడిపించడానికి, సాతానుని తీర్పు ఇవ్వడానికి, సాతానుని జయించి ఆ మరణం అనే అధికారం నుంచి విడుదల చేసి ఆయన మనకిచ్చిన యోగ్యతను మనం గ్రహించాలి. అందుకనే గాస్పల్స్ లో మనం చూస్తాం, మ్యాచెస్ లో ఆ సంఘానికి ఆయన ఇచ్చిన తాళపు చెవిని గురించి మాట్లాడుతూ, పేతురు భక్తులతో నీవు సంఘమును కట్టుదువు అని మాట్లాడినప్పుడు ఆయన ఈ మాటను తెలియజేస్తాడు. మత్తయి సువార్త 16వ అధ్యాయంలో ఆయన మాట్లాడిన ఈ మాటని ఈ రీతిగా చదువుకుంటూ వస్తున్నాం. 16వ అధ్యాయంలో చూడండి 18వ వచనం. మరియు నీవు పేతురువు, ఈ బండ మీద నా సంఘమును కట్టుదును, నా పాతాళ లోక ద్వారములు దాని ఎదుట నిలువనేరువని నీతో చెప్పుచున్నాను. పరలోక రాజ్యముక తాళపు చెవులు నీకు ఇచ్చదను. నీవు భూలోకమందు దేని బంధించుదో అది పరలోకమందును బంధింపబడను, భూలోకమందు దేని విప్పుదువు అది పరలోకమందును విప్పబడనని అతనితో చెప్పాను. ఈ సంఘానికి తాళపు చెవులు ఇచ్చారు దేవుడు, నిత్య జీవమును నీవు చేర్చుకోవటానికి. ఆ తాళ లోకంలోకి వెళ్ళవలసిన నీ ఆత్మని నీ దేవుడు దేవుని సన్నిధికి తీసుకొని వెళ్ళటానికి. అందుకు మనం సంతోషించాలి క్రిస్మస్.
అందుకు విశ్వాసి సంతోషించేది. ప్రతినిత్యము క్రిస్మస్సే మనకి, ప్రతిరోజు క్రిస్మస్సే. అయితే అందరూ కూడి, సర్వమానవాళి కూడి ఒక్క దినాన దేవునికి స్తుతులు చెల్లించే రోజు అది. సర్వమానవాళి వారికి వారుగా దేవుని కృతజ్ఞతలు చేసే రోజుగా ఉంటున్నది. ప్రతిరోజు నువ్వు స్తుతిస్తావు, ప్రతిరోజు దాన్ని ఆత్మీయంగా బలపరుస్తావు. అయితే హోల్ వరల్డ్ విల్ కమింగ్ ఇట్ వన్ ఫోల్డ్ అండ్ దే ఆర్ పేయింగ్ దేర్ ఇంట్రెస్ట్ టువర్డ్స్ ది గాడ్ బై ప్రైజింగ్ అండ్ వర్షిపింగ్ హిమ్ ఆన్ ద డే బై సేయింగ్ గ్రాటిట్యూడ్. ఆయన కృతజ్ఞతలు చెల్లించే స్థితిని మనం చూస్తున్నాం ఆ దినాన. ఆ రీతిగా మనం అందరము మానవాళి సంతోషించే రోజు. రోజు అందరూ సంతోషించబోవచ్చు, సంఘాలు రోజు విశ్వాసులు సంతోషించబోవచ్చు. ఆ దినమునైతే సర్వ మానవాళి ఒకే రోజున స్తుతులు అర్పణలు చెల్లించే రోజుగా ఉంటున్నది. ఆ దినము నీకు తీర్పు తీర్చడానికి దేవుడు రాలేదు అని మాత్రం నువ్వు గ్రహించగలవు. రోమిలకు రాసిన పత్రికలో ఒక సత్యాన్ని చదువుదాం. రోమిలకు రాసిన పత్రికలో ఆత్మదేవుడు మాట్లాడుతున్న ఈ మాటని ఈ రీతిగా చదువుకుంటూ వస్తున్నా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆత్మదేవుని యొక్క మహోన్నతమైన మహాకృపను బట్టి, పరిశుద్ధాత్మదేవుడు మాట్లాడుతున్న మహాశక్తిని బట్టి ఆత్మకార్యములు ఈ రీతిగా మనం చూస్తూ వస్తున్నాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. 25వ వచనం, అటువారు దేవుని సత్యమును అసత్యమునకు మార్చి సృష్టికర్తకు ప్రతిగా సృష్టమును పూజించి సేవించురు. యుగముల వరకు ఆయన స్తోత్రార్హుడై ఉన్నాడు. ఆమేన్. పురుగులు, పక్షులు, ఇప్పటికే చూస్తానే ఉన్నాం. పురుగులు, పక్షులు దేవుళ్ళుగా ఆరాధిస్తున్న రోజు. కాబట్టి వీటన్నిటికీ కారణం ఏంటంటే సాతానుడు అని గుర్తించాలి. సాతానుడికి తీర్పు తీర్చి ఆయన మహోన్నతమైన కార్యమును జరిగించారని మనమందరం గ్రహించబద్ధమవుతున్నాం. అదే రీతిగా ఆత్మదేవుని యొక్క మహోన్నతమైన మహాకృపను బట్టి మరి యొక్క సత్యాన్ని పరిశుద్ధ గ్రంథం నుంచి మనం ధ్యానించుకుందాం. ఆయన మనకు నిత్య జీవమును అనుగ్రహించుటకు వచ్చి ఉన్నారు. ఆయన మనకు నిత్య జీవమును అనుగ్రహించుటకు వచ్చి ఉన్నారు. 1 యోహాను 5:12 వచనాన్ని చదువుదాం. మొట్టమొదటిగా 1 యోహాను 5:12 ఈ సత్యాన్ని ఆత్మదేవుడు తెలియజేస్తున్నాడు. దేవుని అంగీకరించువాడు జీవము కలవాడు, దేవుని కుమారుని అంగీకరింపని వాడు జీవము లేనివాడే. ఏమిటి జీవం? మా దగ్గర ఇప్పుడు ప్రాణం ఉంది కదా అని అన్యులు అనొచ్చు, లేకపోతే యెహోషువ సాక్షులు అనొచ్చు, లేకపోతే మేమన్నీ ఈ క్రిస్మస్ నమ్మనే వాళ్ళు కూడా అనొచ్చు. జీవము అనే మాటని దేవుడు తెలియచేస్తున్నాడు. ఆయనను విశ్వసించిన వారు జీవము కలవాడంటే నిత్య జీవములో జీవించేవాడు అని అర్థం. నిత్య జీవంలో జీవించేవాడు, అది నీకు ఇచ్చే అథారిటీ చెప్తున్నాడు. యోహాను భక్తుడు ఆత్మవశుడై ఏ పరమను చూశాడు ఆయన చెప్తున్న మాటని మనం గ్రహించబద్ధం అవుతున్నాం. మరొక సత్యాన్ని 2 కొరింథీ 5వ అధ్యాయము 17వ వచనంలో ఉన్న ఈ మాటను చదువుకుందాం. 2 కొరింథీ 5:17లో ఉన్న ఈ సత్యము తద్రీతిగా లిఖించబడి ఉన్నది. కాగా ఎవడైనను క్రీస్తునందున్న వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, ఇదిగో క్రొత్తవాయను, సమస్తమును దేవుని వలనైనవి. ఆయన మనలను క్రీస్తు ద్వారా తనతో సమాధానపరచుకొని ఆ సమాధానపరచు పరిచర్యను మాకు అనుగ్రహించిన. అదేమనగా దేవుడు వారి అపరాధములను వారి మీద మోపక క్రీస్తునందు లోకమును తనతో సమాధానపరచుకొనుచు ఆ సమాధాన వాక్యమును మాకు అప్పగించెను. దేవుడు చెప్తున్న మాటని పౌలు భక్తుడు రీఇటరేట్ చేస్తున్నాడు. దేవుడు వారి అపరాధములను వారి మీద మోపక. ఎవరి మీద మోపాడు? ఆయన ప్రియకుమారుడి మీద మోపాడు. ఆయన మోసాడు, నీతిమంతుడు కాబట్టి మరల పునరుత్థానుడయ్యాడు. ఆ నీతిని నీకు ఇచ్చి నిత్య జీవానికి దేవుడు తీసుకుని వెళ్ళటానికి ఆయన చేసినటువంటి క్రియను మనం గుర్తించుకోవాలి. మరొక సత్యాన్ని పరిశుద్ధ గ్రంథంలో చదువుదాం. 2 పేతురు 1:1
హల్లెలూయా. 2 పేతురు పత్రిక 1వ అధ్యాయము 1వ వచనమును మనం చదువుకుంటూ వస్తున్నాం. యేసుక్రీస్తు దాసుడును అపోస్తలుడైన సీమోను పేతురు మన దేవుని యొక్క రక్షకుడైన యేసుక్రీస్తు నీతిని బట్టి మా వలనే అమూల్యమైన విశ్వాసం పొందిన వారికి శుభమని చెప్పి వ్రాయినది. యేసుక్రీస్తు యొక్క నీతిని బట్టి మా వలనే అమూల్యమైన విశ్వాసం పొందిన వారికి, విశ్వాసానికి మంచి టైటిల్ పెడుతున్నాడు పేతురు భక్తుడు. అమూల్యమైన విశ్వాసము, మామూలు విశ్వాసం కాదు. ఆ మూల్యం చెల్లించినటువంటిది. దానికి ఏమైనా డబ్బులు ఉందా? విశ్వాసానికి కావాలంటే దేవుడు అని అడిగాడా? పశువుని కత్తిరించమన్నాడా? లేకపోతే వధించమన్నాడా? లేకపోతే ధనాన్ని హెచ్చించమన్నాడా? వారి వల్లే మనకు కూడాను ఆయన ఇచ్చినటువంటి స్థితిని మనం ఇంకో మాట చదువుతాం అక్కడే. 4 ఆ మహిమా గుణాతిశయములను బట్టి ఆయన మనకు అమూల్యములను అత్యధికములైన వాగ్దానములను అనుగ్రహించినాడు. దురాశను అనుసరించి వాళ్ళ లోకమందు భ్రష్టత్వమును ఈ వాగ్దానముల మూలముగా మీరు తప్పించుకొని దేవ స్వభావమునందు పాలువారన్నట్లు వాటిని అనుగ్రహించారు. దేవ స్వభావమునందు పాలువారయ్యే స్థితి ఆ నిత్య జీవం అంటే. దేవునితో ఏదైతే పోగొట్టుకున్నామో అదే స్వభావాన్ని దేవుడు ఇవ్వబోతున్నాడు. And parallel to the God and the mind of the God is going to award it to you. ఆ స్థితిని నువ్వు పొందబోతున్నామని క్రిస్మస్ ను సంతోషంగా చేసుకో. ఆ రీతిగా ప్రతి విశ్వాసి గమనించి ఆత్మీయతలో బలపరచబడాలి. యెషయా భక్తుడు మాట్లాడిన మాటను చదువుకుందాం. యెషయా 66లో ఉన్న మాట 22వ వచనం. 66 22వ వచనం. హల్లెలూయా. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. నేను సృజింపబో క్రొత్త ఆకాశమును క్రొత్త భూమియు లయము కాకన సన్నిధిని నిలిచినట్లు నీ సంతతియు నీ నామమును నిలిచి ఉండను. దేవుడు మాట్లాడుతున్నాడు. క్రొత్త ఆకాశము క్రొత్త భూమి ఆ నిత్య జీవంలో మనం చూడబోతున్నాం. దాని గురించే పేతురు భక్తుడు 3వ అధ్యాయంలో చెప్తాడు. వేంద్రమై మహా పంచభూతములు వేంద్రమై అనే మాటను మాట్లాడతాడు. అన్ని కూడాను లయమైపోతాయట. ఇప్పుడున్న చూస్తున్నవన్నీ కూడా రిఫర్మేషన్ అంటారు, మార్పు చెందటం. మార్పు చెంది మరలా క్రొత్త ఆకాశంగా మారిపోతుంది. ఎందుకంటే శపింపబడింది నీ నుంచి. ఆ స్థితిని ఇవ్వటానికి దేవుడు మరలా వచ్చాడు. ఆ స్థితిలో రేపు పంటలకి కష్టాలు నష్టాలు ఏమి ఇప్పుడు మీరు పడే ఇబ్బందులు లేవు, శ్రమలు లేవు, వేడి లేదు, చల్లదనం లేవు, వర్షాలు లేవు, భూకంపాలు లేవు. క్షేమము సంతోషము అది రేపు ఇవ్వటానికి దేవుడు నీకు నిత్య జీవాన్ని తీసుకుంటున్నాడు. రెవల్యూషన్ 14వ అధ్యాయంలో ఒక సత్యాన్ని చదువుదాం. 9వ వచనం. ప్రకటన 14వ అధ్యాయం. హల్లెలూయా. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. హల్లెలూయా. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. 9వ వచనం. మరియు వేరొక దూత అనగా 3వ దూత వీరి వెంబడి వచ్చి గొప్ప స్వరంతో ఇలాగ చెప్పును. ఆ క్రూరమునకు కానీ దాని ప్రతిమకు కానీ ఎవడైనా నమస్కారం చేసి తన నొసటి అందే మీ చేతి మీద నేను ఆ ముద్ర వేయించుకుని ఎడలా ఏమీ కలపకుండా దేవుని ఉగ్రతలో పోయబడిన దేవుని కోపం మధ్యమును వాడు త్రాగును. పరిశుద్ధ దూతల ఎదుటను గొర్రెపిల్ల ఎదుటను అగ్ని గంధకముల చేత వాడు బాధింపబడును. వారి బాధ సంబంధమైన పొగ యుగములు లేచును. ఆ క్రూరమును దాని ప్రతిమకు దాని కానీ నమస్కారం చేయవారు దాని పేరు గల ముద్ర ఎవడైనా వేయించుకుని ఎడల వాడు రాత్రింబగుడు నెమ్మది లేని వారై ఉందురు. దేవుని ఆజ్ఞలను యేసును గురించిన విశ్వాసమును గైకొనిచిన పరిశుద్ధులు ఓర్పు ఇందులో కనబడును. రెండవ రాకడలో జరగబోతున్నటువంటి అవిశ్వాసులకి విశ్వాసులకి ఉన్నటువంటి యుద్ధము గురించి మాట్లాడుతున్నాడు. ఆ ఓర్పును గురించి మాట్లాడుతున్నాడు. శ్రమల్లో వాడు ముద్ర ఎంచుకుంటేట శ్రమలు ఉండవని చెప్తాట సాతాను. ఓడిపోయాడు కదా, తన కుతంత్రాలు వాడుతుంటాడు. అప్పుడు పరిశుద్ధులుగా చెప్పబడిన విశ్వాసులైన మనం ఓర్పుతో
మనం ఎదురు చూచినప్పుడు ఒక శక్తివంతమైన కార్యాన్ని మనం కనుగొంటాం. అద్భుతమైన నిత్య జీవాన్ని మనం పొందుతాం. ఆ దేవునితో కాపురం ఉండే యోగ్యతను మనం సంపాదించుకుంటాం. ఆ రీతిగా దేవాతి దేవుని యొక్క క్రిస్మస్ గురించి మనం కొన్ని సత్యాలను నేర్చుకున్నాం. మన సంతోషము, దేవుని యొక్క కృప రెండు కూడాను మిళితమైనటువంటి జీవితం అని గుర్తించాలి. ఆ కృపను బట్టి మాత్రమే నీకును నాకును ఏ విధమైన పనిష్మెంట్ లేకుండా ఆయన నీకు నిత్య జీవాన్ని ఇస్తున్నారు. నీకు చేయవలసింది ఒకటే, మారు మనస్సు, పశ్చాత్తాపము, కొత్తగా జన్మించుట. అవి లేకుండా క్రైస్తవుడు కాదు. అవి కావాలి. అమూల్యమైనటువంటి విశ్వాసం అంటున్నాడు పేతురు భక్తుడు. విలువ చెల్లించకుండా అటు విశ్వాసంతో దేవుని నిత్య జీవానికి, ఆయన యొక్క స్వారూప్యమును, ఆయన మనోగతాన్ని పొందటానికి యోగ్యతను కూడా సంపాదించాడు. ఆయన కృపావరములు ఇచ్చాడు, పరిశుద్ధాత్మ వరములు ఇచ్చాడు. ఒక మాదిరికరమైన బిడ్డలుగా జీవించాలని దేవుడు మాట్లాడుతున్నాడు. దేవుడి పరిశుద్ధ వాక్యమును దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ఆమేన్. ప్రార్థించుకుందాము.